ఇక కొందరు బరువు తగ్గిపోవాలని విపరీతంగా వ్యాయామం చేసేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది, అలసటగాను అనిపించి క్రమంగా వ్యాయామం చేయలేని స్థితికి చేరుకుంటారు. అందుకే రోజులో గంటకు మించి వ్యాయామం చేయకూడదు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయాలు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాజ్యలక్ష్మి గుబ్బా. నా బ్రాండ్ నేమ్ వచ్చేసి రాజ్యలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్ అండ్ మా స్టోర్ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉంది. ఈరోజు మనం కరెంట్ జనరేషన్ అంటే ద యంగర్ జనరేషన్స్ ఎవరికైతే పెళ్ళి కాలేదో ఆర్ జస్ట్ పాస్డ్ అవుట్ కాలేజ్ అండ్ దే ఆర్ గెటింగ్ రెడీ టు గెట్ మ్యారీడ్, వాళ్ళకి ఏ కేటగిరీ ఆఫ్ సారీస్ బనారసీస్లో కంఫర్టబుల్గా ఉంటాయో, సారీస్ అనేది ఫ్రీగా క్యారీ చేయగలరు అండ్ ఏది ఉంటాయో ఆ కేటగిరీ చూద్దాము. ఇప్పుడు నేను ప్రస్తుతం కట్టుకుంది కూడా బనారసీ జార్జెటేనండి. నా ఫేవరెట్ ఇది, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇఫ్ ఐ హ్యావ్ అ లాంగ్ డే ఐ ఆల్వేస్ ట్రై అండ్ వేర్ అ జార్జెట్ సారీ. సో దాంట్లో మనం ఇప్పుడు ఇది వచ్చేసి బనారసీ బందేజ్ అంటారండి. సో ఈ చీర సగం వారణాసిలో తయారవుతుంది, ఇంకా సగం మన గుజరాత్కి వెళ్తుంది, ఇంకా లాస్ట్ ఫినిషింగ్కి గుజరాత్కి వెళ్తుంది. సో దీంట్లో మీరు చూస్తే కానీ జరీ వీవింగ్ ఉంటుంది, మధ్యలో మీకు డాట్స్ ఏవైతే కనబడుతున్నాయో అది బాందిని అనమాట, అది గుజరాత్లో అవుతుంది. సో ఒకసారి జరీ వీవింగ్ అంతా అయినాక ఇది మనం గుజరాత్కి పంపించి చేపిస్తాము. వీటిని బనారసీ బందేజ్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. ఇది ఉట్టి చీరనే కాదు, ఇది ఒక కళ ఈ శారీస్ చేయడం. సో ఇది పళ్ళు వస్తుంది, ఇది మొత్తం సారీ ఇట్లా వస్తుంది. అండ్ మీరు వేసుకున్నప్పుడు చూస్తే కూడా ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫాల్ బాగుంటుంది. దీనికి మీకు ఏదైనా ట్రెడిషనల్ జ్యువెలరీతో వేసుకున్నా బాగుంటుంది, వెడ్డింగ్స్కి బాగుంటుంది, ప్రీ వెడ్డింగ్ మెహందీస్ అట్లాంటి ఫంక్షన్స్కి చాలా సూటబుల్ అండి ఈ సారీస్. సో సారీ మొత్తం ఇట్లా వస్తుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ ద బార్డర్. సో ఈ బ్లౌజ్ని మీరు యంగర్ జనరేషన్సే కాబట్టి చాలా స్మార్ట్గా స్టైలింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్ విల్ ఆల్సో యాడ్ దట్ లుక్ అండ్ ఆల్సో మీకు రిచ్గా కనబడుతుంది. ఇవి ఒకప్పుడు వాణిశ్రీ, జయప్రద వాళ్ళు బాగా కట్టిన శారీస్ అండి ఇవి. ఈ శారీస్కి అక్కడి నుంచి వచ్చింది నాకు ఇన్స్పిరేషన్, నేను కట్టుకుంది కూడా అదే. సో దీంట్లో మీరు చూస్తే దీన్ని బినీ జార్జెట్స్ అని కూడా అంటాం మనం. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ ద పళ్ళు. సో శారీ మొత్తం ఇట్లా వస్తుంది, మీకు చిన్న చిన్న బూటాలతో వస్తుంది. అండ్ వీటిలో మెయిన్గా ఫాల్ చాలా బాగుంటుంది అండ్ ద కలర్ కాంబినేషన్స్, దిస్ ఇంక్ బ్లూ, పింక్ అండ్ మంచి గ్రీన్ ఇంకా రెడ్, ఆ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి దీంట్లో యూ మైట్ నాట్ ఎంజాయ్ వేరింగ్ దోస్ పేస్టల్ టోన్స్ ఇన్ దిస్ కేటగిరీ. సో శారీ మొత్తం ఇట్లా వస్తుంది. సో అదే సేమ్ కేటగిరీలో ఇది ఒక సారీ అండి. ఇది ఆల్ ఓవర్ మీకు జరీ వీవ్ వస్తుంది. ఇది కూడా సేమ్ మీకు లైట్ వెయిట్ ఉంటుంది, వెరీ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ పర్టికులర్ సారీలో మనకి 2 కలర్ ఆఫ్ జరీస్ ఉంటాయండి. ఒకటి సిల్వర్ కనబడుతుంది, ఇంకోటి గోల్డ్ కనబడుతుంది. సో మనం బనారసీ లాంగ్వేజ్లో అంటే సోనా రూపా అంటాం అన్నమాట వీటిని. అండ్ ఇది డిజైన్ మొత్తం ఇట్లా వస్తుంది మీకు, మొత్తం సారీ ఉంటుంది ఇట్లా. అండ్ ఈ సారీస్ ఎట్లా అంటే మామూలుగా మేము ప్రొడక్షన్ చేసినప్పుడు ఇవి వైట్ కలర్లో ప్రొడక్షన్ చేస్తామండి, తర్వాత డైయింగ్ ప్రాసెస్ అనేది అవుతుందన్నమాట. సో వీటిలో కలర్ ఎక్స్పెరిమెంట్ బాగా చేసుకోవచ్చు. ఒకవేళ డై చేసిన తర్వాత నచ్చలేదు అనుకోండి, మళ్ళీ దాన్ని ఇంకో కలర్ డై తీసేసి ఇంకో కలర్కి డై చేస్తామన్నమాట. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ కస్టమర్స్కి దిస్ ఈజ్ అ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఫంక్షన్కి ఈ కలర్ థీమ్ ఉందనుకోండి, సో మీరు జార్జెట్స్ ప్రిఫర్ చేస్తే మీకు కావాల్సిన థీమ్ ప్రకారం కూడా సారీస్ మేము డై చేసిస్తాము. సో దట్ ఈస్ ఆల్సో బిగ్ అడ్వాంటేజ్ విత్ దీ సారీస్ జార్జెట్స్ అనేది. ఇది కూడా సేమ్ జార్జెట్ కేటగిరీలో వస్తుందండి. దీన్ని మొత్తం జాల్ వీవ్ అంటాం అనమాట. జాల్ అంటే మొత్తం ఆల్ ఓవర్ సేమ్ వీవ్ జాలి లాగా కనబడుతుంది. సో దట్స్ ద పళ్ళు. దిస్ ఇస్ ద మొత్తం సారీ ఇట్లా వస్తుంది మీకు. దీంట్లో కూడా మనకి 2 కలర్ జరీ ఉన్నదండి.
సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ, సోనా రూపా జరీ ఉంటుంది. సారీ మొత్తం ఇట్లా వస్తుంది. సో దీనికి మనం మంచి బ్రైట్ రెడ్ కానీ ఆరెంజ్ కానీ అట్లా కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఈ మధ్య కస్టమర్స్ ఎట్లా అంటే ఈ సారీస్ తీసుకొని వాటిని లెహంగాస్కి కూడా అంటే కన్వర్ట్ చేసుకుంటున్నారు, డిజైన్ చేయించుకుంటున్నారు. బికాస్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి మీకు లెహంగాకి కూడా చాలా బాగుంటుంది. స్టైల్ చేసినప్పుడు కాంట్రాస్ట్ దుపట్టాతో చేయించుకుంటున్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూ థింగ్ విచ్ హెస్ కమ్ అప్ విత్ ద సారీస్. సో దిస్ ఆల్సో ఇస్ అ జార్జెట్ కేటగిరీ. ఇది కూడా జాలేనండి. ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్ మూవింగ్ విత్ అస్. మా దగ్గర బాగా మూవ్ అవుతుంది కలర్ కాంబినేషన్. దిస్ ఈజ్ అ మిఠాయి పింక్ ఆర్ వీ కాల్ అ బనారసీ పింక్. దీంట్లో కూడా మనకి రెండు వెండి సిల్వర్ కలర్ జరీ అండ్ గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది, ఇట్లా వస్తుంది. అండ్ ఇవి యంగర్ జనరేషన్సే కాకుండా మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా బాగా కంఫర్ట్గా ఉంటుందని ప్రిఫర్ చేస్తారండి. నాట్ జస్ట్ పట్టు చీరలు, ఈ జార్జెట్స్ అవి కూడా వేసుకుంటారు. మనకి పెళ్ళికి ముందు తర్వాత ఎన్నో ఉంటాయి ఒకేషన్స్ ఆర్ జనరల్ గెట్ టుగెదర్స్, కిట్టి పార్టీస్, వాటికి వేసుకోవచ్చు, బాగుంటాయి. అండ్ జనరల్గా నా ప్రకారం అయితే ఆడవాళ్ళకి సారీలో ఉన్న అందం ఇంకా ఏ అటైర్లో కూడా కనిపించలేదు నాకు. అండ్ పర్సనలీ కూడా it's experimented and tried and it's proven that sarees look the best on all women. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఆహారంలో ఒకేసారి విపరీతమైన మార్పులు చేయటం వల్ల కూడా బరువు అనుకున్నంతగా తగ్గదు. దానికి కారణం శరీరానికి సరిపడా మాంసకృతులు అందకపోవటమే. మాంసకృతులు తగినన్ని శరీరానికి అందినప్పుడు ఆకలి త్వరగా వేయదు, జీవక్రియల పనితీరు కూడా బాగుంటుంది. అంతేనా, కొవ్వు త్వరగా తగ్గి కండరాలు దృఢంగా ఉంటాయి.